పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఆయనను మనసారా స్తుతిస్తూ హృదయపూర్వకంగా నా ప్రియమైనటువంటి సోదరి సోదరులందరినీ యేసు ప్రభు నామంలో ప్రేమతో లైవ్ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తూ ఉన్నాను. నిజంగా అనుదినము ఆయన కృప, ఆయన వాత్సల్యత మన ఎడల అధికమైనది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వ్రాతలో వాత్సల్యం. వ్రాతలో వాత్సల్యం. నిన్నటి దినం మనం ఆయన చేయి వ్రాత ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి హెచ్చరికను, ఎటువంటి తీర్పునిచ్చిందో చూసాం. ఈరోజు మనము ఆయన వ్రాతలో ఉన్న వాత్సల్యత ఎంత అద్భుతమైంది. అసలు దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన లక్షణాలు మనం దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎంత సంతోషిస్తామంటే కడుపు నిండిపోయినంత ఆనందం. ఎందుకంటే నేను సేవించే దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైంది, ఎంత అద్భుతమైంది, ఎంత మహిమగలది, ఎంత గొప్పది. నిజంగా దేవుని వాక్యంలో 116వ దావీదు కీర్తనలో 5వ వచనంలో యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఆయన పేరది. ఆయన వాత్సల్యత గలవాడు. ఆ వాత్సల్యతని ఈరోజు మనం ఒక కోణంలో చూడబోతున్నాం. ఆయన వ్రాస్తాడు. ఆయన చేవ్రాత ఎలా ఉంటుంది? ఆయన ధర్మశాస్త్రాన్ని వ్రాసాడు. మరి ఆయన తీర్పును గురించి కూడా ఒక వ్యక్తిని హెచ్చరిక చేస్తూ అతని యొక్క తీర్పును గురించి కూడా వ్రాసాడు. ఆయన వాత్సల్యత గలవాడు. ఆయన వాత్సల్యతని ఎలాగా మన పట్ల కనపరుస్తాడు? దేవుని వాక్యంలో ఆయన వాత్సల్యత గలవాడు అనేది ఖచ్చితంగా అద్భుతమైన రీతిగా వ్రాయబడిన ఈ శ్రేష్టమైన మాటను బట్టి దేవుని స్తుతిస్తూ మనం ఆ వాత్సల్యతలో ఉన్న ఆ వ్రాత వాత్సల్యతను చూపిస్తూ, దేవుని వాత్సల్యతను చూపిస్తూ, అది చదవడానికి అనుకూలంగా లేదు కానీ అది అనుభవించడానికి అనుకూలంగా, మరిచిపోలేనంతగా మహిమాన్వితంగా ఉంది. అదేంటో మనం చూద్దాం. అది యోహాను సువార్త 8వ అధ్యాయం అక్కడికి 5వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ ఒక సందర్భం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండకు వెళ్ళాడు. తెల్లవారింది. ఆయన తిరిగి దేవాలయంలోకి వచ్చారు. వచ్చి ఆయన దేవాలయంలో కూర్చున్నప్పుడు, అంటే వారికి బోధిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆయన బోధిస్తున్న సందర్భంలో, దేవాలయంలో కూర్చొని బోధిస్తున్న సందర్భంలో ఇక్కడ చూడండి, ఇక్కడ 3వ వచనం నుంచి అదైతే మనకు బాగా అర్థమవుతుంది. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ను శోధించుచు వారు అలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము చేయని వారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. ఇది చాలా ప్రత్యేకంగా మనం ఆలోచించవలసిన విషయం. దేవాలయంలో బోధిస్తున్న ప్రభుని వాళ్ళు శోధిస్తూ అడుగుతున్నారు. ఆ సందర్భంలో వాళ్ళు వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొచ్చారు. ఆ స్త్రీని మధ్యలో నిలబెట్టారు, ప్రశ్నిస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం చూడండి, ఇక్కడ ఉన్న రాయబడిన మాటలో వాళ్ళు అన్న మాట, ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. మోషే ఏమని ఆజ్ఞాపించాడు? వ్యభిచారం చేస్తున్నప్పుడు వాళ్ళని రాళ్ళు రువి చంపాలని. ఇప్పుడు ధర్మమంతటిని బోధించిన, ధర్మాన్ని వ్రాసిన, ధర్మాన్ని మనకు అందించిన ఆ ధర్మమూర్తి అయిన ఆ ప్రభు అక్కడ ఉన్నాడు. ఆయనే ధర్మమై ఉన్నాడు. ఆయనే ధర్మానికి మూలమై ఉన్నాడు. ఆయనే ధర్మ విధిని నెరవేర్చడానికి వచ్చిన వాడై ఉన్నాడు.
ధర్మ విధిని నెరవేర్చడానికి వచ్చిన, ధర్మమంతటిని నెరవేర్చడానికి వచ్చిన ఆ మహాప్రభు అక్కడ ఉన్నాడు. మానవ జ్ఞానం ఎంత భయంకరమైందంటే, ఆ ప్రభువు ఎవరో ఎరుగని స్థితి, ఆ ప్రభు ఎందుకు వచ్చాడో ఎరుగని స్థితి, ఆ ప్రభు ఏం చేయబోతున్నాడో ఎరుగని స్థితి. ఆయన దగ్గరకు వచ్చి ఇలాగ వ్రాయబడి ఉంది అనని చెప్తూ ఉన్నారు. అయితే ప్రభు వంగి నేల మీద వ్రాస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన ఎందుకు వంగాడు? ఆ వంగడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఈయన చిన్నపిల్లాడా? ఆయన వంగి నేల మీద రాసుకోవడంలో ఆయనకేమన్నా నిర్లక్ష్య వైఖరి ఉందా? అలా వాళ్ళ మాటలని నిర్లక్ష్యం చేస్తూ వంగాడా? అంటే వాళ్ళని పట్టించుకోకుండా వంగాడా? వాళ్ళకి జవాబు చెప్పకూడదనే ఉద్దేశంతో వంగాడా? వాయ్? అసలు ఆయన ఎందుకు వంగాడు? దేవుడు వంగడం అనేది దేవుని లక్షణంలో ఒక గొప్పదన్న సంగతి మనం దేవుని వాక్యంలో చూస్తే, వంగడం ఆయన ప్రతి కోణంలో ఈరోజు మనము ఎందుకు దేవుని వాక్యం వింటున్నామంటే, ప్రభువు మనల్ని రక్షించిన విధానం ఏంటంటే, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఆయన తన గుణాతిశయములు ప్రచురం చేసేవాళ్ళుగా మనల్ని ఏర్పాటు చేయబడిన వంశంలోకి పిలిచి, రాజులైన యాజక సమూహంగా చేసి, పరిశుద్ధ జనముగా తీర్చి, దేవుని సొత్తైన ప్రజలుగా నిర్ధారించి సీల్ చేశాడు మనల్ని. ఈరోజు మనకున్న ఏకైక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, మనం చేయవలసింది ఏంటంటే, వీ మస్ట్ నో హిస్ క్యారెక్టర్ ఫస్ట్. ఆయన శీలత, ఆయన గుణశీలత, ఆయన గుణాతిశయం ఏంటి అనేది తెలుసుకుంటే, ఆ గుణాతిశయాలు మన జీవితానికి అర్థమైతే, మనమైన అర్థం చేసుకుంటే, ఆ గుణాన్ని మనం కలిగి ఉంటే, ఆ గుణాలనే ప్రచురం చేస్తూ ఉంటాం, ఆ రీతిగా నడుస్తూ ఉంటాం. ఆ గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము, అది పర్పస్. నా ప్రభువు గుణం ప్రతిసారి మెడిటేషన్లోకి వెళ్తున్నప్పుడు, వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన గుణం కనబడుతుంటుంది. వాక్యంలో ఆయన ఎలాంటి వాడో కనబడతాడు. ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవడంలో దేవుడు, ఆయన దైవత్వ శక్తి తను తాను ప్రత్యక్షపరచుకోవడంలో మన జీవితాలకి వరం లాంటిది, భాగ్యం లాంటిది. ఆయనను తెలుసుకోవటం కంటే గొప్ప వాక్యం ఏం లేదు. దేవుడు దేంట్లో సంతోషిస్తాడు? ఆయన సంతోషించేది ఎక్కడ? ఆయనకి అంత సంతోషం కలిగించే పని మనం చేయాలా? అది చేయడానికి మనం చేయగలమా? దేంట్లో సంతోషిస్తాడో దేవుని వాక్యము చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మన ముందు పెడుతూ ఉంది. మనం చాలా సందర్భాల్లో దేవుని సంతోష పెట్టాలని ఇష్టపడతాము. కానీ ఎలా సంతోష పెట్టాలి? ఆయన్ని ఏమైనా ఇద్దామా? ఆయనకి ధనధాన్యాలు ఇచ్చి, మరి వస్తువాహనాలు ఇచ్చి అలాగే సంతోష పెట్టాలనా? అసలు ఆయన దేంట్లో ఆనందిస్తాడు? ఎక్కడ ఆనందిస్తాడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాల్లో చాలా అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని యెహోవా సెలవిస్తున్నాడు. దేంట్లో మీరు ఆనందిస్తారు? అసలు మాకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే, మిమ్మల్ని సంతోషపెట్టాలా ప్రభువా. భక్తిలో ఉన్న అక్కడ డీపర్ డిజైర్, లోతైన ఆశ ఏంటంటే, నిన్ను ప్రేమిస్తున్నా నేను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమించావు దేవా, నువ్వు ప్రేమ స్వరూపివి, నువ్వు ప్రేమ నిధివి, నీ ప్రేమ శాశ్వతమైంది, నీ ప్రేమ నిత్యం ఉండేది. ఇటువంటి ప్రేమమూర్తి నన్ను ప్రేమిస్తుంటే, నేను నిన్ను ప్రేమిస్తుంటే, అసలు ఈ ప్రేమలో, ఈ బాంధవ్యంలో, ఈ యొక్క అద్భుతమైన గాఢమైన దీయలేని ఈ ప్రేమ బంధాల్లో ప్రభువా, ఒకటి నేను మిమ్మల్ని సంతోషపెట్టాలి, మిమ్మల్ని ఆనందింపచేయాలి. మీరు నన్ను సంతోషపెట్టడానికి ఎన్ని చేస్తున్నారు ప్రభువా. నా సంతోషం మీరు కోరుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఆనందపరచాలని నేను కోరుకోవడంలో అసలు అది ఎంత ప్రత్యేకమైంది, అది ఎంత న్యాయమైంది.
ఎంత యుక్తమైంది. కాబట్టి మీరు దేంట్లో ఆనందిస్తారు? ఇక్కడ ఉన్న మంచి మాట, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి. నిజంగా నిన్ను గ్రహించడానికి ఈ జీవితమే సరిపోద్దా ప్రభువా? ఒక గ్రహింపు ఒక్కసారే జరిగిపోయింది మనకు. ఈయనే నా దేవుడు, ఈయనే నా ప్రభు, ఈయనే నా రక్షకుడు, ఈయనే నా తండ్రి, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిత్యమైన మోక్షానికి చేర్చే నిజమైన మార్గం, సత్యం, జీవం. ఈయనే తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు. ఈయనే తన మహిమంతటిని విడిచి నా వంటి మానవుడిగా రావడానికి కృప వెంబడి కృపా సత్య సంపన్నుడిగా నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ఇక నేను గ్రహించాను, నమ్మాను. అయితే ఈ గ్రహింపు అనేది వెంటనే ఎవ్రీ డే గ్రహించిన తర్వాత ఆయనతో ఉన్న అనుబంధంలో, ఆయనలో ఉన్న ఆ వజ్రానికి ఒక కోణంలోనే కాదు, వజ్రము ఎటు తిప్పినా దాని యొక్క ప్రత్యేకమైన మెరుపు, అందులో ఉన్నటువంటి కాంతి, ఆ ప్రత్యేకత, ఆ కట్స్లో ఎటువైపు తిప్పినా అది ప్రత్యేకమైందిగా నా ప్రభువు ఎక్కడైనా ఏ యాంగిల్లో కూడా, ఏ సందర్భంలో కూడా, ఏ విధానంలో కూడా అసలు ఆయనలో ఎన్నెన్ని రీతులుగా ఆయన మంచితనం, ఎన్నెన్ని రీతులుగా ఆయన గొప్పతనం, ఎన్నెన్ని రీతులుగా ఆయన ప్రత్యేకత, ఎన్నెన్ని రీతులుగా ఆయన యొక్క అద్భుత గుణ లక్షణాలు నాకు కనబడుతుంటే ప్రభువా ఈ జీవితమే సరిపోద్దా? అసలు నీ ఒక నిధివి, నువ్వు సంపదల ఘనివి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీలో ఉన్నాయి. అసలు నీ ప్రత్యేకతలు నేను తెలుసుకోవడానికి నా సమయం సరిపోతుందా? హౌ ప్రెషియస్ యు ఆర్ లార్డ్. ఎంత గొప్పవాడివి, ఎంత అమూల్యమైన వాడివి, ఎంత మహిమగల వాడివి. మానవ జ్ఞానానికి ఊహకు అందనంతటి నీ శాశ్వత ప్రేమ ప్రభువా ఎంత గొప్పది. అందుకే దేని యందు నేను అతిశయించాలా? ఎంత సంపాదించానని, ఏమి సాధించానని, ఎంత గొప్ప వ్యక్తినని, నన్ను ఎంతగా ప్రజలు మెచ్చుకుంటున్నారని, ఎంతగా నేను మెచ్చుకున్నానని, నేనే యూనిక్, నేనే రైట్, నేనే నంబర్ 1, నా తర్వాతనే మిగతా వాళ్ళు అని అతిశయించమంటారా? నేను చేసినంత ఎవరు చేయలేదని అతిశయించమంటారా? నాకున్న పేరు ప్రఖ్యాతులు ఎవరికి లేవు, వాళ్ళందరూ నా తర్వాతేనని గర్వించి అతిశయించమంటారా? నా శౌర్యాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా ప్రత్యేకతను బట్టి అతిశయించమంటారా? కాదే. మీరు దేని బట్టి అతిశయించమంటున్నారు, ఆనందించమంటున్నారు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే. ఆయన చూపేంత కృప ఎవరు చూపలేదు. నేను వ్యక్తిగతంగా అనుభవించాను, చూశానని, నేను గ్రహించానని చెప్పడంలో, నీతి న్యాయం చేసేటువంటి నీతి న్యాయములు జరిగించే ఈయన కంటే ఎవరు లేరని తెలుసుకోవటంలో, నేనే అని నువ్వు గ్రహించటంలో నేను అతిశయిస్తా. పరిశీలనగా చూడండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి. వై దిస్ మెసేజెస్? ఎందుకు ఆన్లైన్లో ఎవ్రీ డే వాక్యం ఎందుకు ధ్యానం చేయబడుతుంది? వాక్యం ఎందుకు వెల్లడి చేయబడుతుంది? వాక్యం ఎందుకు చెప్పబడుతుంది? ప్రతిరోజు పరిశీలనగా నా దేవుడిని నేను తెలుసుకోవాలా. నేను బ్రతికినంత కాలం, నాకు ఊపిరినంత కాలం నా దేవుని గురించిన పరిశోధన నాకు కావాలి. ఐ మస్ట్ నో మై బిలావ్. ఐ మస్ట్ నో, నన్ను ప్రేమించిన నా ప్రాణప్రియుడిని నేను తెలుసుకోవాలా. జీవితంలో కుటుంబ బాంధవ్యాలు ఎందుకు తెగిపోతున్నాయంటే, భర్తలో ఉన్న ఆ ప్రత్యేకత, భార్యలో ఉన్న ఆ ప్రత్యేక సుగుణ సంపత్తి ఏంటో తెలుసుకోవాలనుకునే ఆలోచనతో కాదు వాళ్ళ కుటుంబ జీవితం ఆరంభమయ్యేది. దినాల్లో ఏ తప్పులున్నాయి, ఏ నేరాలున్నాయి, ఎట్లాగా ఈ బలహీనతలు ఏమి, ఇంతకుముందు ఏం చేసిందో, ఇంతకుముందు ఏం చేశాడో, ఇప్పుడు మనం పట్టుకుని వాటిల్ని గట్టిగా వాటితోటి వీరి జీవితాల్లో భయంకరమైన పోరాటాలు తెచ్చుకోవాలని శత్రువు ప్రేరణ ఇచ్చినందువల్ల ఒకరి తప్పులు ఒకరు పట్టుకునే ప్రయత్నంలో జీవితాలు విఫలమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి, విరాగులైపోతున్నారు, విరోధులైపోతున్నారు. భయంకర పరిస్థితి. కానీ
నేను నిన్ను పరిశీలనగా తెలుసుకోవాలని నా ప్రేమ ప్రభువా. నేను తెలుసుకుంటూ నీ ప్రేమలో, నీ ప్రత్యేకతలో నీకున్న ఆ స్పెషల్ క్వాలిటీస్, ఆ గుణాతిశయాలు నాకు కావాలా. ఐ మస్ట్ నో దిస్. కాబట్టి నన్ను మీరు పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి నేను వీటి కింద నేను ఆనందిస్తాను. కాబట్టి ఈరోజు ఆ వ్రాతలో వాత్సల్యం, అసలు దాన్ని తెలుసుకోవాలని నాకు ఆశ ఉంది. ఏమి రాశాడు తల వంచుకొని వంగి నేల మీద ఏం రాశాడు రీసెర్చ్ చేద్దాం. చరిత్రలోకి వెళ్దాం, మూల భాషల్లోకి వెళ్దాం, గ్రంథాలు పరిశీలిద్దాం. అసలు రకరకాలైనటువంటి రాసే ఉంటారు కామెంటరీస్, రకరకాలుగా మరి తెలుసుకొనే ఉంటారు. ఏం రాశాడు కానీ ఏమి రాశాడు, ఆ రాసింది ఏంటో ఎవరికి తెలియదు. ఏమో అసలు అక్కడున్న మాట ఏమో రాస్తున్నాడు. కానీ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాకు. ఆయన రాసిందేందో కాదు, ఆ రాసేటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకు వంగాడు ఆయన. ఒకసారి చూడండి దేవుని వాక్యంలో, దేవుని యొక్క లక్షణాల్లో ద బెస్ట్ క్వాలిటీస్ ఏమున్నాయి అంటే ఆయనలో అన్నీ బెస్టే. ఆయనలో తక్కువైంది లేదు, మరి తీసేసేది లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే అతి శ్రేష్ఠుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు. ఎవ్రీథింగ్ ఆయనదే మహావాత్సల్యం. ఆయనతో సాటి ఎవరు లేరు, ఏదీ లేదు. కాబట్టి ఆయన ఈజ్ యూనిక్ పర్సన్. ఆయన అసలు సాటి లేనివాడు ఆయన, నా ప్రభువు. ఇక్కడ చూద్దాం 113 దావీదు కీర్తన 5వ వచనం. ఉన్నతమందు ఆశీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు. వండర్ఫుల్ క్వశ్చన్. ఉన్నతమందు ఆశీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. భూమి ఆకాశములను వంగి చూడండి, స్పెసిఫిక్గా ఈ మాట మీద దృష్టి నిలుపుదాం. వంగాడు ఆయన. దేవుడికి ఉన్నటువంటి క్వాలిటీస్లో, లక్షణాల్లో, ఆయనకున్న అద్భుతమైన గుణాతిశయాల్లో ఆయన వంగుతాడు, వంగి చూడాలని ఇష్టపడతాడు. ఆయన ఔన్నత్యం ఎంతటిది, మహాకాశాలు పట్టజాలనవాడు. ఆ మహిమతో, ఆ మహిమ మానవ ఊహకు అందదు. ఆ ఔన్నత్యం, ఆ అత్యధికమైనటువంటి ఆ ఔన్నత్యాన్ని, ఆ ఎత్తుని, ఆ ఔన్నత్యాన్ని, ఆ ఉన్నత స్థితిని, స్థానాన్ని నోబడి కెన్ ఎస్టిమేట్, నోబడి కెన్, అసలు ఎవరికి కూడా చెప్పలేరు, ఇంత అనలేరు, అసలు ఎవరు తెలుసు అని చెప్పుకోవడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితిలో అక్కడి నుంచి వంగి చూడాలనుకుంటున్నాడు. దేన్ని? భూమిని, ఆకాశములు. అంటే ఆకాశం కూడా ఆయన కిందే ఉందన్నమాట. భూమి కింద ఉంటే వాట్ అబౌట్ స్కై? ఆకాశం కూడా కిందే ఉంది. భూమి ఆకాశంలో వంగి చూడని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఆయనకి అనుగ్రహించుచున్నాడు అని అంటే చూడవచ్చు, చూడాలి, చూడటమే ప్రధానం, చూడాలనేదే అద్భుతమైనటువంటి ఆయన జయం, లక్ష్యం. ఇట్స్ మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిందే. అది డిజైర్, ఆయనకి కోరిక, ఆయన కోరుతున్నాడు. అందుకని ఆ అనుగ్రహంలో అనుగ్రహైశ్వర్యం ఉంది, ఆ అనుగ్రహంలో మహదైశ్వర్యం ఉంది, కృపా మహదైశ్వర్యం ఉంది. అది మామూలు అనుగ్రహం కాదు, అనుగ్రహైశ్వర్యం. చూస్తుంటే చూడండి, అక్కడ రాయబడిన మాట, ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ ఒక పర్పస్ ఉంది, అక్కడ ఉద్దేశం ఉంటుంది. ఎందుకు చూడాలి? ఈ దినాల పాపం ఎలా జరుగుతుందంటే, అమ్మాయి చాలా బాగుంది కదా, అరే గ్లాన్స్ అట్లా, అరే బాగుందే, ఇంకొకసారి చూడాలి, బాగుంది, ఇంకొకసారి చూడాలి. ఒకసారి ఏదో యాక్సిడెంటల్గా అలా చూస్తే అది వేరే విషయం. మరలా చూడాలనుకున్నప్పుడే ఆ వ్యక్తిలో పాపం ఆరంభం అవుతుంది. అతను బాగున్నాడే, అరే స్పెషల్గా ఉన్నాడు ఈ వ్యక్తి, అంతే మరలా చూడాలనుకున్నప్పుడు ఆరంభమైంది పాపం అక్కడ. అయితే దేవుడు చూసేది ఎందుకు చూస్తాడో, ఆయన ఎందుకు వంగి చూడాలనుకుంటాడో, ఆయన చూడాలనుకునేది ఎవరిని, ఎందుకు, ఆ ఉద్దేశం ఏంటి? చూడండి అక్కడ రాయబడినమాట. ఆయన 7వ వచనం, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టాలి. నంబర్ 1, ఆయన హృదయంలో ఉన్న వాంఛ, హృదయంలో ఉన్న కోరిక, వీళ్ళని కూర్చుండబెట్టాలి. ఎవరు వాళ్ళు? అసలు వాళ్ళు ఎవరిని కూర్చుండబెట్టాలనుకుని వంగాడు?
ఎవరిని కూర్చుండబెట్టాలని వంగి చూస్తున్నాడు అంటే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పం మీద నుండి బీదల్ని పైకెత్తువాడు. ఆయన సంతులేని దాని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. హృదయం పగిలిపోద్ది ఇక్కడ. ఈ దేవుని ప్రేమ వాత్సల్యతలు మామూలువి కావు. దేవుడు మనిషి ఊహకు మట్టి మానవ హృదయానికి అందడు అంటే అందలేడు. కానీ అద్భుతమైన విషయము మీరు తొంగి చూసే విషయం కూడా కాదు. మనుషులు తొంగి చూస్తారు, వెళ్ళిపోతారు. వంగి చూడటం వేరు, తొంగి చూడటం వేరు. ఆయన ఎక్కడ వంగుతున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? ఉన్నతమందు ఆసీనుడై సింహాసనమందున. ఔన్నత్యం అక్కడ. ఆ ఉన్నతమందు ఆసీనుడైన వాడు వంగుతున్నాడు. ఆయనకి వంగాలనే ఎప్పుడు నాన్నగారు చెప్పేవారు, రాజులు తల వంచరు అని. చిన్నప్పుడు నాన్న అందరినీ కూర్చోబెట్టి, నెల్లూరు జిల్లాలో వెంకటగిరి మహారాజు, వెంకటగిరి అనేది ఉంది, వెంకటగిరి జేరిగిచేర్లు అంటారు వెంకటగిరి. అక్కడ రాజభవనం ఉంది. ఆ ఏరియాలో నాన్నగారు ఆఫీసర్గా ఆయన ఉన్నారు, పనిచేస్తున్నారు ఆ వెంకటగిరి దగ్గర ప్రాంతంలో. ఆ వెంకటగిరి రాజమహల్ గురించి, ఆ వెంకటగిరి రాజు గురించి చెప్తూ ఉన్నప్పుడు నాన్నగారు చిన్నప్పుడు కూర్చోబెట్టి, రాజుల గురించి మీరు వింటారా? ఈ వెంకటగిరిలో రాజు ఉండేవాడు, ఈ కోట ఉంది, అది చూడండి, ఆ గుమ్మాలు చూడండి అని అలా అన్నీ చూపిస్తూ ఒక మాట అన్నారు ఆయన కుటుంబ ప్రార్థనలో. ఏమన్నారంటే, రాజులు తల వంచరు, వంగరు. దేనికి వంగరో తెలుసా? వారు భోజనము దగ్గర వంగరు అన్నారు. అంటే ఏంటి డాడీ అలా తింటారు? మరి వంగితేనే కదా భోజనం ఎదురుగుండుంటే, వంగితేనే కదా నాన్నగారు ఒక మాట అన్నారు. ఆ రాజ భోజనం చుట్టూ ఆ బల్ల నిండా శ్రేష్టమైన రకరకాల పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలన్నీ ఉన్నప్పుడు ఒక సర్వెంట్ కానీ అక్కడ ఉండేవాళ్ళు, ఆ భోజనం వడ్డించేవాళ్ళు, మహారాజు గారు ఆయన పేరు పొగడాలి. అక్కడ పొగిడి, పలాని మహారాజు గారు మీ ఎదురుగుండా బిర్యానీ ఉంది అంటే పొడవాటి గరిటతోటి ఆ బిర్యానీ వేసుకుని, మరి అక్కడ ఉన్నటువంటి ఆ పళ్ళెంలో, ఆ బంగారు పళ్ళెంలో పెట్టుకుని ఆయన తల వంచకుండానే తింటారట. నాన్నగారు అది యాక్షన్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించిన మనసులో చిన్నదాన్ని, 5-6 సంవత్సరాల వయసులో కుటుంబ ప్రార్థనలో ఆయన చెప్తున్న మాటలు ఈ రోజుకి నా మనసులో. రాజులు లొంగరు అంటూ మరొక మాట చెప్పారు. ఎందుకు తల వంచరు? మనం కూడా తల వంచి తింటున్నాం కదా అంటే, భోజనానికి లొంగరు. భోజనము తిని, రకరకాలైనటువంటి భోజనాలు తిని వాళ్ళు దారి తప్పిపోతారేమో. ధనానికి లొంగరు, స్త్రీకి లొంగరు, భోజనానికి లొంగరు. ఇటువంటి మాటలు ఆయన చెప్పినప్పుడు ఆ చిన్న వయసులో అంత అర్థం కాకపోయినా ఇప్పుడు పెద్దదాన్ని అయ్యే కొద్దీ ఓహో, రాజులు దేనికి వంగరు. కానీ ఎవరి కోసం చూశాడు ఆయన? పోయి పాపానికి లొంగి ఒక పూట కూటి కోసం చూసారా? నిజంగా ఆయన చెప్పిన సత్యము ఎంత గొప్పదా అనిపించింది నాకు. ఆయన ఎలాగా బిడ్డలకి ఒక శ్రేష్టమైన మాట సెలవిచ్చారు అనిపించింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూడండి, అద్భుతమైన మాట. 16వ వచనం, 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క పూట, ఒక బాటిల్ బ్రాందీ, ఒక చికెన్ బిర్యానీ ఇస్తే దొంగ సంతకం పెట్టేస్తారు, తప్పుడు సాక్ష్యం పెడతారు. ఓ భయంకరమైనటువంటి ప్రలోభాలు, ఘోర నేరాలు. కొంచెం స్వల్పమైన ఆహారం కోసం, ఒక చిన్న పండు కోసమే కదా హవ్వ నిండైన జీవితాన్ని తాకట్టు పెట్టుకుంది. ఒక్క పూట కోడు ఆకలేస్తుంది. తమ్ముడు తయారు చేసుకుంటున్న చిక్కుడుగాయలు ఎర్రెర్రగా ఉంది ఆ కారీ, నా పెట్టరా, నువ్వు నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే పెడతానంటే ఓకే సెట్ కమాన్ టేక్ ఇట్. నేనేంకో పెద్దోడుగా ఉండాల్సిన పని లేదు. నువ్వే జ్యేష్ఠుడి ఆశీర్వాదాలు నువ్వు తీసుకో, జ్యేష్ఠుడి అధికారం నువ్వు తీసుకో. ఆ జ్యేష్ఠత్వం దేవుడిచ్చింది, దాన్ని తీసుకోరా.
దేవుడిచ్చిన దాన్ని అమ్మేసుకున్నాడు ఒక పూట కూటి కోసం. రాజులు తల వంచరు, రాజులు వంగరు లొంగరు. దేవుని బిడ్డ రాజవంశంలో పుట్టి రాజులైన యాజక సమూహంగా చేసి దేవుని సొత్తైన ప్రజగా ఆయనకున్న పవిత్రమైన పరిశుద్ధ జనంగా చేస్తే వంగే స్థితి దేవుని బిడ్డకు ఉండొచ్చునా? వంగడానికి డబ్బు కొంగుతావా? స్త్రీ కొంగుతావా? అరే పేరు ప్రఖ్యాతులు కొంగుతావా? ప్రలోభాలు కొంగుతావా? చిన్న స్వల్పమైన దానికోసం వంగుతావా? దానికి వంగడం అనేది అంత భయంకరంగా తగ్గించుకుని తల ఉంచి అది దానికి నన్ను నేను అప్పగించుకుంటున్నానని, ఇది మనిషి వంగి లొంగి పాపానికి గురైపోయే పరిస్థితి. వాట్ అబౌట్ గాడ్? దేవుడు ఎందుకు వంగాడు? మానవుడిలాగా వంగాడు, బట్ వాట్ అబౌట్ గాడ్? దేవుడు ఎందుకు వంగుతున్నాడంటే నేలను పడిన దరిద్రుల్ని పైకి లేవనెత్తాలని నేను వంగుతున్నాను. పెంట కుప్ప మీద ఉన్న దీనుల్ని పైకి లేవనెత్తి ఎక్కడ కూర్చుండబెట్టాలని? ప్రధానులతోనూ ప్రజల ప్రధానులతోనూ వాళ్ళను కూర్చుండబెట్టాలని వంగాను. నేను రావడంలో వంగాను, సింహాసనాన్ని వదిలిపెట్టే వచ్చే ఆ ప్రయత్నంలో వంగాను. అందుకే ఇది వంగుట అనేది ఎటువంటి అర్థం ఇస్తుందంటే, మూల భాషలో వంగుట అనేది కృప. కృపకు పేరు వంగుట. ఆ వంగుట కాబట్టి కృపతో తప్ప దేవుడు వంగడం అంటే కుదరదు. అందుకే సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇది సత్యమైనది, ఇది నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. నిజంగా ఆ ప్రేమ దర్శనం, ఆ వాత్సల్య బాహుళ్యం ఎంత గొప్పది. సింహాసనం నుండి సిలువకు వంగాడు. ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత వాత్సల్య బాహుళ్యం అది. వంగాడు. ఈరోజు ఆ నేలన పడిపోయిన వ్యక్తిని, ఆ నేల పాపిష్టి కార్యాలు చేయడానికి, అపవిత్రమైన కార్యాలు చేయడానికి ఆ మట్టి మనిషిని భయంకరంగా ఆకర్షిస్తూ ఉంటే, ఆ మట్టి మనిషి జీవితాన్ని మలినం ఉంటే, ఆ మట్టి ఆశలతో మనిషి పడిపోయి ఉంటే, పెంట కుప్ప పెంటతో సమానంగా ఎంచుకోవాల్సిన వాటిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ, దేవుని కంటే ఎక్కువగా ఎంచుకుంటూ ఆ పెంట మీదనే పడి జీవిస్తూ ఉన్న మానవాళిని పైకి లేపాలని వచ్చిన కృప యేసు ప్రభు. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ వాత్సల్యత, ఆ వ్రాతలో ఉన్న వాత్సల్యం ఏంటి? ఏమి రాస్తున్నాడు? వంగి. ఆయనకున్న లక్షణం ఏంటంటే కృప వంగుతుంది. ఒక ఉద్దేశంతో వంగాడు, ఒక ప్రత్యక్షతతో వంగాడు, ఒక ప్రత్యేక ప్రేమతో వంగాడు, కృపా మహదైశ్వరుతో వంగాడు. వంగి రాస్తున్నాడు. ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎట్లా అడుగుతున్నారు చూడు. ధర్మశాస్త్రం రాయబడింది, మోషే చెప్పాడు. వ్యభిచారంలో ఏం పట్టబడింది, పట్టుకొచ్చాము వీడిని. కాబట్టి ఏం చెప్తావు? ఈమె మీద రాళ్ళు వేసి రేపు చంపాలి. ఎంత వాత్సల్యమే వంగింది కిందకి. ఆయన కృపా మహదైశ్వర్యం వంగింది కిందకి. దావీదు మహారాజుకు అర్థమైన గొప్ప సత్యం ఏంటంటే, దావీదు కీర్తన 51వ దావీదు కీర్తనలో, ప్రభువా నీ వాత్సల్య బాహుళ్యత చొప్పున నా అతిక్రమములు తుడిచివేయి. మొదటి వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. పాపికి ఉండేది కేవలము ఆధారము ఒకే ఒక ద్వారం గుండా రావాలయ్యా నీ దగ్గరికి రావాలంటే. నేను పాపిని, నేను దూరం అయిపోయాను నీ సన్నిధికి, నేను ద్రోహిని, నేను నిజంగా ఎంత ఘోరమైన పాపం చేశానో తండ్రి, నేను వచ్చేదానికి
అర్హత లేదు. కృపతో, నీ కృప చొప్పున నన్ను కరుణించి, నీ వాత్సల్య బాహుళ్యత మామూలుగా లేదు. అది ఆ బాహుళ్యతని మానవ హృదయం గ్రహించలేదు. వాత్సల్య బాహుళ్యత ఇక్కడ ప్రత్యక్షమైంది. కూర్చొని నేల మీద రాస్తున్నాడు. నేల మీద పడిపోయిన, నేల మీద, పెంట కప్పుల మీద ఆ దీనులు, ఆ దరిద్రులు భయంకర దారిద్ర్యంలో, భయంకరమైన పాపిష్టి కార్యాల్లో ఆ పెంటతో సమానంగా వాటి మీద పడి జీవితాల్ని నశింపులోకి తీసుకుని వెళ్ళే వాళ్ళని పైకి లేపి ప్రధానులతో కూర్చుండబెట్టేటువంటి కృపా మహదైశ్వర్యంతో, వాత్సల్య బాహుళ్యతతో, వాత్సల్యముతో వంగి రాస్తున్నాడు. వా, నీ పేరు నేల మీద కాదు, నీ పేరు నిత్య మహిమలో పరలోకంలో రాయాలని వచ్చాను. నీ పేరు పరలోకంలో జీవ గ్రంథంలో రాయాలని వచ్చాను. నీతిమంతుల పట్టిలో రాయాలని వచ్చాను. అసలు నిన్ను ఆ నిత్య మహిమకు చేర్చాలని వచ్చాను. నేను వంగాను, వంగి దిగిపోయాను నీ కోసం. ఈరోజు నా వాత్సల్యత ఏడ తెగనది. అద్భుతమైన మాట. మరి విలాప వాక్యాలు 3:22లో ఆయన వాత్సల్యత మన ఎడతెగనిది గనక మనము నిర్మూలము కాకున్న వారము. ఎడతెగని వాత్సల్యత. విలాప వాక్యాలు 3:22లో ఆయన వాత్సల్యత ఎడతెగదు, తెగిపోదు. మనిషిలో ఉన్న ప్రేమ తెగిపోతుంది, బాంధవ్యాలు తెగిపోతున్నాయి, ప్రేమలు తెగిపోతున్నాయి. అయ్యో, దంపతులు తెగిపోయి బిడ్డల్ని అధోగతి పాలు చేస్తున్నారు. తల్లిదండ్రుల పేగు బంధం తెంపుకొని తల్లులు వెళ్ళిపోతున్నారు, తండ్రులు వెళ్ళిపోతున్నారు. బిడ్డలు తల్లిదండ్రులు వదిలిపెట్టి మీరెవరోనని తెంచుకొని పిల్లలు వెళ్ళిపోతున్నారు. లోకం భయంకరమైన క్రూరత్వంతో, స్వార్థంతో నిండి ఉండగా వాత్సల్యం దిగి వచ్చింది. వాత్సల్య బాహుళ్యం దిగి వచ్చింది. వాత్సల్య బాహుళ్యం నేలపైన రాస్తుంది. నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించానే, విడవక నీ ఎడల కృప చూపిస్తున్నానే, నా వాత్సల్యం నీ పట్ల ఎడతెగనిదే. హౌ కెన్ ఐ? నేను ఎట్లాగా నిన్ను క్రూరంగా చంపుతాను? నేను ఎలాగా నిన్ను క్రూరంగా చంపుతాను? మనుషుల స్వార్థం ఎలాంటిదో, మనుషుల పక్షపాతం ఎలాంటిదో, మనుషులున్న ఘోరమైన క్రూరత్వం. సాటి వ్యక్తి, ఒక మనిషి ఒకటే పాపం చేస్తుందా, ఒకటే వ్యభిచారం చేస్తుందా? మరి ఆ పురుషుడు ఎవరో ఆ ఇద్దరు నేరస్తులుగా తీసుకురాకుండా ఒక స్త్రీని మాత్రమే తెచ్చి రాళ్ళు రువి చంపమంటే దేవుని ప్రేమ, ఆ వాత్సల్యం ఏమంటది? ఆ వాత్సల్యం ఏమి రాస్తుంది? ఆ వాత్సల్యం మనకు వ్యతిరేకంగా రాస్తుందా, అనుకూలంగా రాస్తుందా? ఆ వాత్సల్య పూర్ణుడు. నిజంగా దేవుని వాక్యంలో ఈ వచనం హృదయాన్ని చాలా కదిలిస్తుంది. 78వ దావీదు కీర్తన 38వ వచనం. 78వ దావీదు కీర్తన 38వ వచనంలో దేవుడు ఎటువంటి వారి పట్ల ఆయన అంత వాత్సల్యత చూపిస్తున్నాడు, ఎంత అద్భుతమైన ప్రేమ ఆయనలో ఉంది. ఇక్కడ ఆయన 38వ వచనం 36 నుంచి చదువుదాం. 78వ దావీదు కీర్తన 36 నుంచి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా కైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. ఫుట్ నోట్లో దోషమును పరిహరించువాడు అనే దగ్గర 1 వేసి ఉంది, కింద చూడండి. దోషమునకు ప్రాయశ్చిత్తము చేయువాడు. అందుకొచ్చాడు ఆయన. అందుకు ఆయన దేవాలయంలో కూర్చుని బోధించేది అందుకు. ఈరోజు ఆయన ఎందుకు వాక్యాన్ని పంపిస్తున్నాడంటే పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చిన ప్రేమమూర్తి వంగాడు, కృపా సత్య సంపూర్ణుడు వంగాడు. ఆయన వంగి ఆ ఎవరి కోసం వంగాడు? ఘోర పాపానికి, భయంకరంగా అక్రమానికి, జీవితాల్లో నిజంగా దేవుని పిల్లలైన ఇశ్రాయేలుల గురించి 35వ వచనంలో దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను ఆయనే విమోచకుడని జ్ఞాపకం చేసుకుని కూడా అయినను
వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన శిలువ బలియాగాన్ని చూస్తూ, ఆయన ప్రాణత్యాగాన్ని చూస్తూ, ఆయన దీనత్వాన్ని చూస్తూ, ఆయన కృపా మహదైశ్వర్యాన్ని చూస్తూ, ఆ ప్రేమను చూస్తూ, ఆ ప్రేమను ఆచరిస్తూ, పండుగలాగా చేసుకుంటూ, శిలువను గురించి పాడుతూ, శిలువను గురించి చెప్పుకుంటూ, శిలువ వైపు చూసామంటూ అంతా చేసి కూడా ఆయన ఎడల స్థిరమైన వారుగా ఉండలేక దూరం అయిపోతున్న ప్రతి మనిషి పట్ల కూడా, ప్రతి విశ్వాసిగా అని చెప్పుకుంటూ, క్రైస్తవ బిడ్డనని చెప్పుకుంటూ, ఆయన ఎడల స్థిరమైన హృదయం లేకుండా, ఆయన నమ్మకుండా, వారు ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. ఈ వాక్యాన్ని నమ్ముతున్నారా? నమ్మకంగా ఈ వాక్యాన్ని గైకొంటే మళ్ళీ ఎందుకు ఆ పాపం చేయాలి? నమ్మకంగా ఈ వాక్యం మీద నీ దృష్టి పెడితే నువ్వెందుకు చింతించాలి? నమ్మకంగా ఈ వాక్యం నీ జీవితానికి స్వీకరిస్తే అన్ని జనుల వల్ల నువ్వెందుకు ప్రవర్తించాలి? ఎందుకు ఆ అబద్ధ బ్రతుకు? ఎందుకు ఆ జారత్వం? ఎందుకు ఆ క్రూరత్వం? ఎందుకు ఆ క్రోధం? ఎందుకు ఆ కపటం? ఎందుకు ఆ వైరం? ఎందుకు ఆ పక్షపాతం? ఎందుకు ఆ స్వార్థపూరితమైన నీచమైన అపవిత్రమైన శరీర కార్యాలు ఎందుకు? ప్రభు ఇచ్చే సమాధానం చాలదా? ప్రభు ఇచ్చే సంతృప్తి చాలదా? ప్రభు ఇచ్చే సంతోషం చాలదా? దేవుని వాక్యము నెరవేరుతుందే, ఆ వాక్కును పంపి ఆయన స్వస్థపరుస్తున్నాడే, ఆయన పొందిన గాయముల వలన స్వస్థత కలిగిందే, ఆయన పాపాన్ని శాపాన్ని తొలగించేవాడే, ఆయన శూన్యంలో సమస్తం చేసేవాడే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచలేదా? ఈ నువ్వు అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తావా? అక్రమంగా నువ్వు జీవిస్తావా? అబద్ధ బ్రతుకు బతుకుతావా? పైకి భక్తిగా ఉంటూ శక్తిని ఆశ్రయించవా? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తావా? ఇదంతా వారు ఆయన ఎడల తమ హృదయమును స్థిరముగా ఉంచుకోలేదు. ఇది ఒక గ్రూప్. మరొక గ్రూప్ దగ్గరికి వస్తే అసలు దేవుణ్ణి ఎరుగనివారు, నిబంధనను గైకొననివారు, అసలు సత్యం అంటే తెలియనివారు, అసలు ఈయన ఎందుకు వచ్చాడో తెలియని వారు అన్యులు. కానీ పరిసయ్యులు శాస్త్రులకు బాగా తెలుసు. ధర్మశాస్త్రం, ఆ ధర్మం అనేది ఎంత గొప్పదో తెలుసు. కానీ ఎంత అధర్మంగా వచ్చారు, ఎంత అక్రమంగా వచ్చారు, ఎంత అక్రమంగా ఆ స్త్రీని చంపుతున్నారు. ఆ స్త్రీ ఏ పురుషుడైతే ఆ స్త్రీని పాడు చేశాడో, ఏ పురుషుడి యొక్క సాహచర్యంలో ఆ ఘోర కార్యం జరిగిందో దాని గురించి ఆలోచించని పక్షపాత వైఖరి, స్వార్థం, నేరారోపణ ఆత్మ, భయంకరమైనటువంటి క్రూరత్వంతో మనుషులు కదిలి వస్తే వాత్సల్యతతో వ్రాస్తున్న ప్రభు ప్రేమ, ఆ వాత్సల్యం, ఆ వ్రాతలో ఉన్న వాత్సల్యం ఏంటి? ఏం చెప్తుంది? ఎలాగ అమలు చేస్తుంది? ఆయన న్యాయం కూర్చున్నాడు అన్నప్పుడు కూర్చుండుట అనేది ఒక అధికారానికి సూచన. కూర్చుండుట అనేది రాజు కూర్చుంటాడు, న్యాయాధిపతి కూర్చుంటాడు, జడ్జి కూర్చుంటాడు. కూర్చున్నాడు అంటే ఆయన కూర్చుండి వంగి రాస్తున్నాడు. ఆయనే భూమి ఆకాశాలు సృష్టించిన వాడు, ఆయనే సర్వశక్తి సంపన్నుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హీ కెన్ క్యాన్సిల్, ఆయన దాన్ని క్యాన్సిల్ చేయగలడు, ఆయన దాన్ని అమలు చేయగలడు. ఆయన చేతిలో సమస్య ఉంది. జీవం ప్రదాత ఆయన, రక్షణకర్త ఆయన, నిరీక్షణకర్త ఆయన వాత్సల్యత. తానేం రాశాడో చదవండి అని ఎవరిని పిలవలేదు, ఆ రాసిందేంది చూడండి అని ఎవరిని అడగలేదు, అది రాసిందేందో ఎవరికి తెలియదు. బట్ ఆయన ఏమి రాశాడో అది చూపిస్తున్నాడు. ఆ వ్రాసింది చూపిస్తున్నాడు. ఏమి వ్రాసాడో ఆడ కనబడుతుంది. అసలు వ్రాతలు జీవితాలుగా మారిపోతున్నాయి, వ్రాతలు సత్యాలుగా అమలు చేయబడుతున్నాయి, వ్రాతలు కృప మహదైశ్వర్యంగా జీవితాల్లో ప్రత్యక్షం అవుతుంది. అక్కడ వ్రాసిందేంటి? ఈరోజు మనకు వ్యతిరేకంగా వ్రాయబడిన ఆ వ్రాత, దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన ఎందుకు వచ్చాడు? ఏం చెయ్యాలని వచ్చాడు? నిజంగా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన మాటల్లో ఆ మహిమ, ఆ ప్రభావంలో దేవుని వాక్యంలో ఉన్న ఈ సత్యం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. శరీరమందు సున్నతి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి
దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశాను. ఇది ఎంత గొప్ప విషయం! ఇది ఆయన పర్పస్, ఇది ఆయన యొక్క ఉన్నత ఉద్దేశం, ఇది ఆయన లక్ష్యం. నాకు విరోధంగా రాసిన చేవ్రాత, నాకు విరోధంగా, నిజంగా మనకు విరోధముగా ఉండిన పత్రము మేకులతో సిలువకు కొట్టడానికి వచ్చింది. ఆ వాత్సల్యం కొట్టడానికి వచ్చాడు ఆయన. వాత్సల్య సంపూర్ణుడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉండి అందులో ఆ వాత్సల్యతలో పర్ఫెక్షన్. అయితే 78వ దావీదు కీర్తన 38వ వచనం, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై. ఇది ఎవరికి వస్తుంది బిరుదు? ఎవరు పెట్టుకోగలరు ఇటువంటి నామం? ఈ నామం ఎవరి వల్ల అవుతుంది? వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించడానికి వంగాడు. ఆ వాత్సల్య సంపూర్ణుడు వంగాడు. ఆ సిలువ బలియాగం కోసం వంగాడు కృపతో. ఆ సిలువలో తన కార్యం జరిగించడానికి వంగాడు. ఆ కృపా మహదైశ్వర్యాన్ని మన ఎడలో చూపడానికి, ఆ పెంట కుప్ప మీద నుంచి లేపడానికి, ఆ నిత్య మహిమకు పిలవడానికి, నిత్యము ఆయనతో కూర్చుండబెట్టడానికి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే, మనం చచ్చిన వారమే, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సైతము తన మహాప్రేమ చేత ఆయన మనల్ని బ్రతికించి కృప చేత మనల్ని రక్షించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని లేపి 7వ వచనంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది ఆయన పర్పస్, ఇది ఆ ప్రేమ ప్రణాళిక, ఇది ఆయనకున్నటువంటి ఆ వాత్సల్యత. ఆయన రాసి పెట్టిన ప్రతిదాన్ని, అసలు ఆయన రాస్తున్న ప్రతిదీ, ఆయన రాసిన ప్రతిదీ, ఆయన రాసే ప్రతి దాని వెనక ఉన్న అద్భుతమైనటువంటి ఉద్దేశాలు ఎంత గొప్పవి. ఆయన వచ్చాడు, కృప కూర్చోనుంది అక్కడ, వాత్సల్యం అక్కడ కూర్చోనుంది విత్ అథారిటీ, అధికారంతో. అంతేకాకుండా అధీనులుగా ఉన్న వారిని ప్రధానులతో కూర్చోబెట్టడానికి, దీనులుగా ఆ పెంట కుప్ప మీద పడిపోయిన వారిని పైకి లేపి ప్రధానులతో కూర్చుండబెట్టడానికి అధికారంతో కూర్చున్న కృపా మహదైశ్వర్య పూర్ణుడు, వాత్సల్య సంపూర్ణుడు ఆయన అక్కడ ఉన్నాడు. మరలా గమనించండి, ఈ సిలువ బలియాగం, ఈ వ్రాత మనకు విరోధముగా ఉండిన పత్రంతో కొట్టడానికి వచ్చాడు ఆయన. దానిని చేవ్రాత తుడిచివేయడానికి వచ్చాడు ఆయన. అది తుడిచివేయడానికి వచ్చాడు ఆయన. ఆ నేల మీద ఏమి రాస్తున్నాడో, ఏమి తుడుపుతున్నాడో, ఏమి రాస్తున్నాడో, అసలు ఆయనే ఒక సత్యం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మార్గం, ఆయనే. ఆ వ్రాత ఆయన చేతిలో ఉంది. ఆ వ్రాత ఉద్దేశము ఆయనలో ఉంది. ఆయనకు ఒక గొప్ప ఉద్దేశం ఉందండి, దాన్ని ఎవరు తొలగించలేరు. ఆయన వ్రాస్తూ ఉన్నాడు, వంగి వ్రాస్తున్నాడు. ఆ వంగడంలోనే ఉద్దేశము కనబడుతుంది. ఆయన వ్రాసేది చదవాలని కాదు, ఆ వంగినప్పుడే ఆయన ఏం వ్రాస్తాడో అర్థమైపోయింది. ఆ వంగినప్పుడే ఆయన ఏం చేస్తాడో అర్థమైపోయింది. ఆ వంగి వ్రాసేది మన జీవితంలో ప్రత్యక్షపరిచాడు. సిలువకు మేకులతో కొట్టి ఆ పత్రాన్ని తొడిచి పారవేసి, ఎట్లా ఏం చేశాడు? ఆయన అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు. ఆ స్థానాల్ని, ఆ అధికారాల్ని, ఆ ఉన్నత్యాన్ని దీనులకు దయచేసి కూర్చుండబెట్టాడు. దేవుని బిడ్డ, ఈ సత్యం కన్య మరియ కూడా ఆమె అద్భుతంగా ప్రస్తావించింది. ఆ కన్యమరికి కూడా, ఆమెకు కూడా ఇది ప్రత్యక్షపరచబడింది. ఈరోజు దేవుని ప్రేమ, వాత్సల్య బాహుళ్యత నీకు ప్రత్యక్షపరచబడితే ఆయనని నువ్వు వదిలిపెట్టి ఉండలేవు. ఆయన లేకుండా బ్రతకలేవు. ఆయన నాకు కావాలి, ఆయన చిత్తం నేను నెరవేరుస్తాను. ఆ ప్రభు నా హృదయంలో ఉండాలి, ఆ ప్రభు నా జీవితంలో ఉండాలి. చూడండి, మరియ అసలు ఆ భయంకరమైనటువంటి ఒక పరీక్ష ఆమెకు. ఆమెని కన్య గర్భం ధరించటము, ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించుకోవటము, అసలు ఆ సమాజంలో ఆమె ఆ రక్షణ ప్రణాళికలోకి చేర్చబట్టంలో ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి. చూడండి ఆమె ఏమంటుందో, అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ. లూకా సువార్త 1వ అధ్యాయం
51, 52 వచనాలు. ఆయన తన బాహుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలి కొనిన వారిని మంచి పదార్థంతో సంతృప్తపరచి ధనవంతులు ఒట్టి చేతులతో పంపివేశాను. ఎంత అద్భుతమైన విషయం! గర్వముతో అహంకారంతో అణచివేస్తూ శత్రువు యొక్క అధికారం అనేది, అపవాది తంత్రాలనేవి, అపవాది కార్యాలనేవి, అపవాది అధికారాలను అణిచిపెట్టి ఆకలి కొన్న జీవితాన్ని పైకి లేపి నిజమైనటువంటి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగించి ఆయనే మంచి పదార్థమై, ఆయనే జీవాహారమై, ఆయనే ఈ పాపపు ఆకలితో నీచమైన కోరికలతో నశించిపోతున్న వారిని తృప్తిపరచడానికి వచ్చిన జీవాహారమై ఆయన సింహాసనాలను ఎక్కించడానికి. ఎంత గొప్ప మాట! తన బాహుతో పరాక్రమ, ఆ బాహువే యేసుక్రీస్తు ప్రభువు. యెషయా 53:1 యెహోవా బాహుగా ప్రత్యక్షమయ్యాడు, ఆ బాహుతో పరాక్రమం సిలువలో చూపాడు, ఆ పత్రాన్ని మేకలతో కొట్టాడు, ఆ చేవ్రాత తుడిచి పారవేశాడు, అసలు సిలువ చేత జయోత్సవం చేయడానికి వచ్చాడు. నరుల వారి హృదయములను ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులు పడద్రోసి, ఆ బలవంతుడు మరణం యొక్క బలము గల అపవాదిని పడద్రోసి దీనులను ఎక్కించడానికి వచ్చిన నా ప్రభు. దేవుని బిడ్డ, నీకు అర్థమైందా ఈ కృపా మహాదేశ్వరు, ఈ వాత్సల్య బాహుళ్యం? అందుకే విలాపవాక్యాలు 3:23 అనుదినము ఆయనకి మన ఎడలు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది, ఎంతైనాను నమ్మదగిన వాడు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 6వ వచనం, మరి నేరము మోపవలనని ఆయన మీద వారు శోధించుచు ఆయన అడుగుతున్నారు. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వారు మొట్టమొదట ఆమె మీద వ్రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. మరలా వంగి ఆ కార్యము కంప్లీట్ అయ్యేంత వరకు నేను వంగుతూనే ఉంటాను. ఇదిగో నేను వచ్చింది వంగడానికే, ఆ కృప చూపడానికే. మీరు అడుగుతున్నారు కదా, పాపం లేని వాళ్ళు మాత్రమే ఈ కార్యం చేయగలరు. ఎవరు చేయగలరు? ఆయన పవిత్రుడు, నిర్దోషి, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పాపం లేనివాడు, ఆయన ఒక్కడే పవిత్రుడు, ఆయనొక్కే నిర్దోషి, ఆయన ఒక్కడే పాపానికి పరిహారం చేయగలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే రాయి వేయగలడు, ఆయన మాత్రమే శిక్షించగలడు, ఆయన మాత్రమే రక్షించగలడు, ఆయనకు మాత్రమే సాధ్యం. బట్ మీలో మీరు బలవంత పెడుతున్నారు, అడుగుతున్నారు. మీరు అన్యాయంగా న్యాయంతో అడగటం లేదు, నేరమ మోపాల కపటంతో అడుగుతున్నారు. మీరు నేరమ మోపాలను అడిగితే నేను నేరములో నుంచి విడిపించడానికి వచ్చినటువంటి రక్షకుడుగా కూర్చోనున్నాను. ఐ హ్యావ్ అథారిటీ, అధికారంతో కూర్చోనున్నాను. మీలో పాపం లేని వాళ్ళు రాయండి. మనస్సాక్షి బహుభయంకరంగా కదిలిపోతూ ఉంది. మనస్సాక్షి మన మీద నేరం మోపుతుంది. ఎవరు మోపేవాళ్ళు లేకపోయినా, అందరి నోళ్ళు మూయిపించినా లోపల మనస్సాక్షి పనిచేస్తూనే ఉంటుంది. ఎవరు కూడా వాళ్ళ వల్ల కాలేదు. చూడండి, ప్రతి ఒక్కరు ఇక్కడ ఫుట్ నోట్లో కింద మనస్సాక్షి చేత గద్దించబడిన వారే అని రాయబడి ఉంది. ప్రతి ఒక్కరూ మనస్సాక్షి చేత గద్దించబడిన వారే, ఒక్కడూ రాయవేయలేదు. ప్రభు అంటాడు, నేను కూడా నీకు ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. చూడండి, అక్కడ రాయబడిన మాట, మరలా వంగాడు. ఆయన పని ఆయనదే, కృపా సత్య సంపూర్ణుడు మరలా వంగాడు. ఆయన వంగి రాస్తూనే ఉన్నాడు. ఆయన కార్యాలు ఎంత గొప్పవి! మా కృప చూపుతూనే ఉన్నాడు, కృప చూపుతూనే ఉన్నాడు. ఆయన చేసే కార్యము, ఆయన కంప్లీట్గా ఆ శిలువ జయోత్సవాన్ని నెరవేర్చడానికి వాత్సల్య సంపూర్ణుడిగా మరలా పని కొనసాగిస్తూనే ఉన్నాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నేల మీద వ్రాయిచుండగా వారు ఆ మాట విని, అక్కడే నంబర్ 1 ఉంది కింద ఫుట్ నోట్లో, మనస్సాక్షి చేత గద్దించబడి పెద్దవారు మొదలుకొని చిన్నవారందరి వారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలెను. ఇక్కడే శక్తివంతమైన మాట.
యేసు ఒక్కడే పరిశుద్ధుడుగా మిగిలాడు. యేసు ఒక్కడే నీతిమంతుడు. యేసు ఒక్కడే రక్షించగలిగినవాడు. యేసు ఒక్కడే పాపం లేనివాడు. యేసు ఒక్కడే పాప నివారణ చేయగలిగినవాడు. యేసు ఒక్కడికే మార్గము తెలుసు. ఆయనే మార్గం అయ్యాడు. యేసు ఒక్కడే సత్యమై ఉన్నాడు. ఆయనే జీవమై ఉన్నాడు. అందుకే ఆయన ఒక్కడే మిగిలాడు. గమనించండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యములు చంపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు, ఇది గమనించాలి, తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఒక్కసారే ఆయన మన కొరకు అద్భుతమైన కార్యం చేశాడు. ఒక్కసారే ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన అద్భుతమైనటువంటి ఆ బలియాగానే చేయడానికి ఆయన మన కొరకు ఎంత గొప్ప కార్యం చేయడానికి వచ్చాడంటే ఆయన ఎవరు? 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా గొప్ప ప్రధాన యాజకుడిన ఈయనొక్కడే చేస్తాడు ఆ బలియాగం. యుగముల సమాప్తి యందు వచ్చాడు. సర్వయుగముల్లో ఉన్న సకల మానవాళి పాప పరిహారార్థమే ఒక్కసారే ఆ బలియాగన చేయడానికి వచ్చిన ఆయన వంగి రాస్తున్నాడు. ఆయన తలపైకి చూశాడు. ఒక్కడే, ఎవరు లేరు, ఎవరు చేయలేకపోయారు. యుగాల్లో ఎవరు చేయలేకపోయారు. తరతరాల్లో ఎవరు ఆ పాప నివారణ చేయలేకపోయారు. ఆ పాప పరిహారం చేయలేకపోయారు. పాపి కోసం ప్రాణం ఇవ్వలేకపోయారు. ఆ పాప శాపాలు కొట్టివేయలేకపోయారు. సో హీఈస్ ద ఓన్లీ వన్. ఆయనే ఏకైక మార్గమై, సత్యమై, జీవమై, ఆయన ఒక్కడే ఆ కార్యం చేయడానికి మిగిలాడు. ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడే నీ జీవితానికి అవసరమై ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. ఎవరను నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాడు. నేను వచ్చిందే నిన్ను రక్షించడానికి, నీ శిక్షను నా పైన వేసుకోవడానికి. నేను అసలు ఈ పాప శరీర ఆకారంతో ఎందుకు పుట్టాను? ఎందుకు వచ్చాను? నీ పాపములు కొట్టివేయడానికి వచ్చాను. నీ శాపాన్ని నా పైన వేసుకోవడానికి వచ్చాను. ఈ ధర్మ విధి నా మీద, నీకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి నేరాన్ని నా పైన మోపుకోవడానికి వచ్చాను. నీకు బదులుగా నేను ఒక్కడినే మిగులుతాను జీవితంలో. నేను ఒక్కడే నిన్ను క్షమించగలను. నేను ఒక్కడే నేను ప్రేమించి నిన్ను నిత్యమయముగా చేర్చగలను. నేను ఒక్కడే నీ పక్షాన వ్యాజ్యం ఆడగలను. నీ పక్షాన న్యాయము తీర్చగలను. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడిని. విడువక నీడలో కృప చూపించేవాడిని. నా వాత్సల్య బాహుళ్యత ఏడతేగానిది. అందుకే నువ్వు నిర్మూలం కాలేదు. నేను నీకు శిక్ష విధించు. అయితే ఒక్కటే నిన్ను కోరుతున్నాను, ఇక పాపం చేయదు. దేవుని బిడ్డ అర్థమైందా? ఆయన ప్రేమ అర్థమైందా? రోమా 8:4 పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం మీద మన పాపమునకు శిక్ష విధించాడు. నేను నీకు శిక్ష నా మీద పడుతుంది. నా మీద ధర్మశాస్త్ర విధి నేను నెరవేర్చుతున్నాను. నీకు బదులు కుమారి పాపం చేయొద్దు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ, ఆ వ్రాతలో వాత్సల్యం ఇదే. ఆ వ్రాతలో ఆయన వ్రాస్తున్న వ్రాతలో వాత్సల్యం ఇదే. ఈ వాత్సల్యం నీ పట్ల, ఈ వాత్సల్యం మన పట్ల. ఈ వాత్సల్యము వ్రాసి చదివి వెళ్ళేది కాదు, జీవితాలని కనుపరుస్తూ ఉంది. జీవితాల్లో ఉంది ఆ వాత్సల్యం. విమోచన కార్యం జరిగింది, పాప నివారణ జరిగింది. మనకు విరోధంగా వ్రాయబడిన ఆ పత్రాన్ని సిలువతో మేకులు కొట్టి మనకు విరోధమైన రుణపత్రము తొలగించబడింది. దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఆమెని కుమారి ఇక పాపం చేయదు. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం అది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వెవరివైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నీకు విరోధంగా నువ్వు దేవునికి విరోధంగా ఎన్నో కార్యాలు చేసినా సరే, ఎంత ఘోరమైనటువంటి కార్యాలు చేసిన వ్యక్తివైనా సరే, ప్రభు నేను క్షమించటానికి వంగుతున్నాడు. నువ్వు లొంగిపోయావు, ఎన్నిటికో లొంగిపోయావు.
లొంగుతూనే ఉన్నావు, భంగం అయిపోయింది నీ బ్రతుకు. కానీ ఈరోజు ప్రభు నిన్ను, ఆ లొంగిన నిన్ను పైకి లేపి, భంగం అయిపోయిన నీ జీవితాన్ని, కృంగిపోయిన నీ జీవితాన్ని పైకెత్తి మహిమతో నింపడానికి ఇక పాపం చేయొద్దు. ప్రేమ వాత్సల్యము ఎంత అద్భుతమైన ప్రేమ సువార్త అందిస్తుంది నీకు. ఇప్పుడే ప్రభువుకి నీ హృదయం ఇవ్వు, ఆయన నీ జీవితంలోకి స్వీకరించు. యేసు ప్రభువు నువ్వు నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రభు, నేను నమ్ముతున్నాను, నీకు నా హృదయం తెరుస్తున్నాను, నా హృదయంకు రమ్మని పిలుస్తున్నాను. నువ్వు ఒక్కడివే పాపానికి పరిహారం చేసిన వాడివి, నువ్వు ఒక్కడివే మోక్షానికి మార్గమై ఉన్నావు, సత్యమై ఉన్నావు, జీవమై ఉన్నావు. నీ ఒక్కడివే నన్ను క్షమించడానికి మనసు గలవాడివి. నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను కనికరించి నన్ను ప్రేమించిన వాడివి నువ్వు ఒక్కడివే ప్రభువా, నీకు నన్ను అప్పగించుకుంటున్నానని ఈరోజు ప్రభువుకి నీ హృదయం ఇవ్వు. ఈ అద్భుత ప్రేమ, ఈ అద్భుతమైన వాత్సల్యత నీకు విరోధంగా వ్రాయబడిన దాన్ని కొట్టివేసి నీకు అనుకూలమైన దాన్ని వాత్సల్యముతో నెరవేరుస్తూ ఇంకా నీకు వాత్సల్యత చూపుతున్న ఆ వాత్సల్య సంపూర్ణుడు నీ దగ్గరే ఉన్నాడు. ఆలస్యం చేయకుండా ప్రభువుకి నీ హృదయం సమర్పించు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆయన త్వరలో రానయ్యున్న ఈ సమయం, అతి త్వరలో రానయ్యున్న ఈ సమయంలో అతి త్వరగా మన నిర్ణయాలు తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు కోసం విశ్వాసిగా ఉంటూ, దేవుని బిడ్డగా ఉంటూ, ఇంకా ప్రభు ఎడలను స్థిరమైన విశ్వాసంతో, స్థిరమైన నిర్ణయాలతో ఉండకుండా అటు ఇటుగా ఉంటూ, అలనాడు ఇశ్రాయేలు దారి తప్పిపోయిన రీతిగా నువ్వు కూడా ముఖస్తుతి చేస్తూ, పైకి మాత్రమే మాట్లాడుతూ, పైకి మాత్రమే స్తోత్రాలు చెప్తూ, పైకి మాత్రమే పెదవులతో దేవుని స్తుతిస్తూ, హృదయాన్ని దూరంగా ఉంచుకుంటూ కపటంతో అటు ఇటుగా బ్రతుకుతున్నావేమో. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిన్ను ప్రేమతో నీ పట్ల వాత్సల్యత చూపుతున్నాడు. తిరిగి హృదయపూర్వకంగా ప్రభు కోసం రీడెడికేట్ చేసుకో, తిరిగి ప్రతిష్ఠ చేసుకో. నిష్ఠతో, నియమంతో, సత్యంతో, ప్రతిష్టతో, ప్రత్యేకించబడిన జీవితంతో ప్రభు కోసం బ్రతుకు. ఆయన వాక్యానుసారంగా జీవించు. ప్రభు రానయ్యున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ సత్య వాక్కు, జీవ వాక్కు, మహిమగల వాక్కు, నెరవేర్చిన వాక్కు, ఇది ప్రజల జీవితాల్లో విడిపించడానికి, నెరవేర్చడానికి, రక్షించడానికి, స్థిరపరచడానికి, ఉజ్జీవింపజేయడానికి సహాయం చేయమని యేసయ్య నిబంధన రక్తంతో ముద్రిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రభు నామములో మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు.